నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. చాలామందికి ఏంటంటే ఎక్కడ ఏ భూమిపైన ఇన్వెస్ట్ చేయాలంటే భూమిపైన అంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఆ డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సాధించుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు కూడా మనం చేసాం, చాలా ఎపిసోడ్స్ చేసాం. అయితే ఇప్పుడు మాత్రం చాలా కొత్త విషయాలు మనకు చెప్పడానికి వచ్చారు. తను ఎవరో కాదు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే చాలా మందికి అంటే వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను సార్, ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో నూతన హైకోర్టుకి శంకుస్థాపన చేశారు. సో అక్కడ ఆ ఏరియాలో మరి మనము నార్మల్ వాళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే కొనుగోలు చేసే అంటే ఆ రేట్ పెట్టగలుగుతారా? నార్మల్ పీపుల్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? రియల్ ఎస్టేట్లో ఎక్కడికున్నా ఎక్కడ పెట్టినా పబ్లిక్ డబ్బులు వచ్చా కానీ లాస్ లేదు. ఏ ఏరియాలో మీరు కోర్టు అనేది రాజేంద్ర నగర్ దగ్గర యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మొన్న శంకుస్థాపన అయింది. సో అందులో నాకు లక్కీగా ఇన్నర్ సోర్స్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో చాలామంది సీనియర్తో పరిచయం ఉంది. వాళ్ళు నన్ను ఇనాగరేషన్ కూడా నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళలేకపోయాను. సో కోర్ట్ అనేది చాలా పెద్ద బిల్డింగ్, 100 ఎకరాల్లో కడుతున్నారు. అంటే అదొక చిన్న సిటీ లాగా అయిపోద్ది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైకోర్టు కానీ వెళ్తే రకరకాల కోర్టు ఉంటాయి. లోక్ అదాలత్ అని, క్రైమ్ అని, చిన్నది పెద్దది, ఆటో అని, రకరకాలు ఉంటాయి. మనకి పెద్ద లాంగ్వేజ్ తెలియదు కానీ. సో కోర్టు మీన్స్ పబ్లిక్. ఎందుకు రోజుకి కొన్ని 100 కేసులు డీల్ చేస్తుంటారు. రకరకాల కోర్టులు రకరకాల డీల్స్ క్లోజ్ చేయాలి. అంటే పబ్లిక్ ఈజ్ కమింగ్. తర్వాత కోర్టు వచ్చిందంటే 100 ఎకరాలు ఎన్ని బిల్డింగ్లు వస్తాయి, అన్ని బిల్డింగ్లో కూర్చునే ఎంప్లాయీస్ అయితే రావాలిగా. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో ఫస్ట్ కోర్టు వచ్చినందువల్ల ఏమవుతుందంటే, ఒకటి కోర్టు కేసులు సాల్వ్ చేయడం పక్కన పెడితే ఈ మిగతా ఆ కోర్టులో పనిచేయడానికి మొత్తం పెద్ద అంటే మిగతా చిన్న కోర్టులు ఉన్న అందరూ కూడా షిఫ్ట్ అయిపోతారు. ఇది ఒక హెడ్ క్వార్టర్స్ లాగా అయిపోతుంది. 100 ఎకరాలు అనేది చాలా పెద్ద భూమి. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అట్లనే యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు అది హ్యాపెనింగ్ ఏరియా. రాజేంద్ర నగర్ అనేది హ్యాపెనింగ్ ఏరియా. ఆల్రెడీ రేట్స్ ఏం తక్కువలో లేవు. అది ఇప్పుడు ఏమవుతుంది, కట్టిన తర్వాత ఈ యాక్టివిటీస్ వల్ల కొన్ని వేల మంది పబ్లిక్ అక్కడ ఫ్లోట్ అవుతారు. సో దాని చుట్టూ ఇల్లులు అవసరం, విల్లాలు అవసరం, ఫ్లాట్లు అవసరం. సో ఇప్పటి వరకు కొద్దిగా ఒక రేంజ్లో ఒక మందంగా నడిచే, ఒక మీడియం యావరేజ్గా నడిచే ట్రాన్సాక్షన్స్ ఒక్కసారి కుప్పకూలడం వేరు, ఒక్కసారి రైజ్ అవ్వడం వేరు. చాలా వరకు రియల్ ఎస్టేట్ డమాలు, రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని టైటిల్స్ పెడుతుంటారు. కానీ అది నేను 100% రియల్ ఎస్టేట్ ఎప్పుడు కుప్పకూలడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో అవుతుంది. సో రియల్ ఎస్టేట్ పెరగడం అనేది చాలా ఎక్కువ సందర్భాల్లో అవుతుంది. సో ఆ కోర్టు రావడం అనేది పబ్లిక్కి మంచి పరిణామం. గవర్నమెంట్ ఐ థింక్ పాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అవుతుంది. సో అక్కడ ఒకసారి అది టైం పట్టడం 3 నెలలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల టైంలో అది కంప్లీట్, మేబీ రేవంత్ రెడ్డి గారి టర్మ్లో కంప్లీట్ అవ్వచ్చేమో. ఒకసారి అది కానీ కనెక్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ అయ్యి యాక్టివిటీస్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యామంటే అది ఇంకో గోల్డ్ మైన్. అంటే ఇప్పుడు జనాలు ఎవరైతే కొనుక్కుంటారో ప్రైసెస్ అనేది స్పీడ్గా, ఇప్పుడు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతున్నాయి, పెరగలేదు అంటలేదు. కానీ ఒక్కసారి యాక్టివిటీ వస్తే వేగం స్పీడ్ అవుతుంది. అంటే ఆ రేట్లు పెరిగే పర్సంటేజ్లో వేగవంతం వస్తుంది, వేగంగా పరిగెడతాయి. సో పబ్లిక్ అప్రిషియేషన్ జరుగుతుంది. మీరు చూసుకుంటే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, గత ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో సిటీలో మొత్తం కాంగ్రెస్ ఎప్పుడు రాలేదు, టీఆర్ఎస్ మాత్రం వచ్చింది. సిటీ బయట కాంగ్రెస్ వచ్చింది కానీ టీఆర్ఎస్ రాలేదు. ఎందుకంటే దీని మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే, రెండోది వీటి వల్ల రేట్లు పెరిగిపోయాయి. అంటే హైదరాబాద్ ప్రజలు సిటీలో హ్యాపీగా ఉన్నారు, ఎవరితో? టీఆర్ఎస్తో. బట్ అవుట్ సైడ్ ప్రజలు అంటే కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్తో హ్యాపీ లేరు. సో ఆ ఇంపాక్ట్ అనేది మనకు అనిపించింది. నిన్న కనుక మీరు మ్యాచ్ చూస్తే, క్రికెట్ మ్యాచ్ మీరు చూసారో లేదో, సన్ రైజర్స్ హైదరాబాద్ హిస్టరీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది, హైయెస్ట్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అంటే ఇంతవరకు ఏ టీమ్ కొట్టినంత స్కోర్ కొట్టింది, అది రికార్డ్. అంటే అట్లా అది ఎందుకు చెప్తున్నాను అంటే, క్రికెట్కి రిలేటెడ్ అంటే అది ఎట్లయితే రికార్డు, ఈ పర్టికులర్ ఏరియా కూడా బాగా బూమ్ అవుతుంది. భూమి అయినప్పుడు రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరుగుతుంటే ఇన్వెస్టర్స్ పెరుగుతారు. అండ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో కాదు కదా, ఆల్ ఓవర్ వరల్డ్
ఎవ్రీబడి, ఎవ్రీ ఎన్ఆర్ఐ, ఎవ్రీ అదర్ స్టేట్, నార్త్ రీజియన్ ఆఫ్ ఇండియా కానీ, ఈస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా కానీ, సౌత్ రీజియన్, అందరూ కూడా హైదరాబాద్ వైపే చూపు కదులుతుంది. ఎందుకంటే మిగతా స్టేట్స్లో, మిగతా సిటీలో ఇన్ని విసులుబాటులు లేవు. నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్లో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది ఎంప్లాయ్మెంట్, మూడోది ఇండస్ట్రీ, నాలుగోది ఓఆర్ఆర్, ఐదోది RRR, ఆరోది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఇట్లా తర్వాత ఏడోది స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రీ జోన్స్. బిగ్గెస్ట్ కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, అదానీ, ఈ కంపెనీలన్నీ ఇక్కడ చేరుతున్నాయి. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతాను. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు, 40,000 కోట్లు అంటే పెద్ద ఇన్కమ్ అది. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మన ప్లస్ క్లైమేటిక్ కండిషన్స్, ఎండ కానీ తేమ ఉండదు మన గాలిలో. వైజాగ్ కానీ చెన్నై వెళ్తే తేమ ఉండదు, ఊరికే బంకలాగా అయిపోతాం మాకు అంత ఫేసు. ఎస్పెషల్లీ మీరు యాంకర్స్ ఒకసారి బయటకు వెళ్ళారంటే మళ్ళీ వాష్ చేసుకొని క్రీములు రాసుకోవాలి. మేమంటే క్రీములు రాసుకోవాలి కూడా పర్లేదు, మీరు క్రీములు రాసుకోవాలి కాబట్టి ఇది హైదరాబాద్లో ఉన్నంత సూటబిలిటీ బయట ఉంటుంది మీకు. సో ఇవన్నీ పెట్టుకుంటే అంటే మనకి ఓఆర్ఆర్ దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, RRR దగ్గర ఉంది. ఇన్ని పాజిటివ్ పాయింట్స్లో హైదరాబాద్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే సునామీలు, తుఫాన్లు ఎక్కువ రావు. అసలు నాకు ఊహ ఉన్న దగ్గర ఉండి ఒకసారి ఎప్పుడో విన్నాను, మ్యాక్సిమం లేవు ఇవి. అందుకని కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. వాడు తెలుగుడే కావాల్సిన, నా మరాఠీ అవ్వచ్చు, గుజరాతీ అవ్వచ్చు, ఇంకే పార్సీ అవ్వచ్చు, ఏది రకాలైనా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కోర్టు రావడం అనేది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద వస్తుంది కాబట్టి గొప్ప గవర్నమెంట్ డెవలప్మెంట్స్లో కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ 5-10 yearsలో మంచి గ్రోత్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు లాస్ట్ టైం కూడా నేను ఇదే అడిగాను సార్, ఏంటంటే హైదరాబాద్లో అసలు కొనే పరిస్థితి లేదు, నార్మల్ అంటే సామాన్యుడు కొనే పరిస్థితి లేదు అని చెప్పేసి బాగా వార్తలు వస్తున్నాయి. సో మరి ఎలా అంటారు? వార్తలు వస్తాయండి. ఇప్పుడు మీడియా వాళ్ళు, నేను ఒక్కసారి తిడుతుంటాను, తిట్టగానే ఐఎమ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. జరిగేది 10%, మీరు స్కోప్లో 70 mm స్కోప్లో చూపిస్తే ఎట్లా? రియల్ ఎస్టేట్లో హైదరాబాద్కు ఉన్నంత పొటెన్షియల్ ఏ సిటీలో లేదండి యాజ్ ఆఫ్ టుడే. గత 10-15 సంవత్సరాలుగా ఏ విధంగా జంప్ చేస్తున్నారండి, మనకు హైక్ అయిందంటే ఇలా పెరుగుతూనే ఉంది. మరి ఏ స్టేట్కి ఏ సిటీకి కూడా అంత విసురుబాట్లేదు. ఎందుకంటే మనం 4 పక్కలా పరిగెడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది సిటీస్ ఒక పక్క 2 పక్కలే పరిగెడతారు. ఇది దృష్టిలో పెట్టుకుంటే మీకు డెఫినెట్గా కొన్ని దగ్గర పెరిగింది కొనుక్కోవాలని కరెక్టే. ఇప్పుడు పిండి కొలిది రేటు ఉంటుంది. మీ లైఫ్ స్టాండర్డ్ పెరగాలంటే మీరు కష్టపడాలి. ఇప్పుడు మీరు యాంకర్గా ఉండకుండా రేపు పొద్దుట ఓనర్ అయ్యారనుకోండి, ఇలాంటి ఛానల్ ఇంకోటి పెట్టి, దాన్ని యూ విల్ బికమ్ అనదర్ ఆర్కే కదా. బట్ అది ఎదగాలనే మీకు తపన ఉండాలి, కోరిక ఉండాలి, ఓర్పు ఉండాలి, తీరిక ఉండాలి. ఇవన్నీ అయితే రేట్లు పెరుగుతాయి. సో ఇండస్ట్రీ ఇన్కమ్ పెరిగితే లైఫ్ స్టైల్ మారుతుంది. ఇప్పుడు రేపు పొద్దుట మొన్న పెద్ద ఛానల్లో చేసి 5 లక్షలు చేశారన్నారు సీఈఓగా. మరి ఎలా చేశారు? ఇన్కమ్ వచ్చాడు, కంపెనీకి వస్తే ఎంప్లాయీస్ని కూడా షేర్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సింపుల్ ఆన్లైన్లో. అంటే మీరు చెప్పినట్టు ఆ ఏరియాని బట్టి మనకి ప్రైజెస్ అనేది ఉంటుంది అని అంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు మనీ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రీతిలో, అంటే కావాల్సిన ఏరియాలో వాళ్ళు తీసుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.